నీకంటి చూపుల్లోకి ఈ టైంలో ఎవడరా? హలో హలో, ఏం చేస్తున్నావు? ఏంలే, బయటికి పోదాం. ఎక్కడికి? తెలీదు. ఎందుకు తెలీదు? డబ్బులు లేవు, నేను పెట్టుకుంటా. వద్దు, నా దగ్గర ఉన్నప్పుడే పోదాం. అడుక్కు తిను నీ అమ్మ. అరే మామ, మర్యాదగా చెప్తున్నా, డబ్బులు నాకి. నా డబ్బులు నాకు ఏలేదు అనుకో, ఇంటికొచ్చి కొట్టి మరి డబ్బులు తీసుకుంటా, అర్థమవుతుందా? అవునా? సారీ, ఏమైంది? జాగ్రత్త చేస్తున్నావా బాబు? లేదు, ఇదిగో ఈ వేస్ట్ పనులు చేయబా. నాకంటే పెద్దగా వయసు అయిపోయి, నీకు ఏజ్ ఉంది కాబట్టి మన ఇద్దరం కలిసి ఇంత దోపిడీ చేసేది. కొంచెం నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, నేను కూడా కొంచెం బీచ్ లో అమ్మాయిలతో. నాకు గంట తీసుకురాలేదా? నేను లేదు, టీచర్ నేర్పించలేదా? షేరింగ్ షేరింగ్. అరే మనం నేను షేర్ ఆటోలో పోతున్నాం అనా? ఏమి ఇంత దరిద్రపైన గంట తీసుకొచ్చినావు? రీలోడ్ అవ్వట్లేదు. ఏమైంది? ఏమన్నా ప్రాబ్లమా? ఏంది రీలోడ్ అవ్వట్లేదు? సేఫ్ లాక్ ఉందిరా, ఇప్పుడు ఏం చేయాలరా? చేతిలో పిన్ ఏంటి? నీ స్కర్ట్ లేపి చూపెడతావా నాకు? లేదు సార్, మా నాయనమ్మ చచ్చిపోయింది సార్. ఇద్దరు నిర్ణయించుకోండి, నువ్వు బతుకుతావా నువ్వు బతుకుతావా. నువ్వు బతుకుతావా అంటే వీడు చేస్తాడు, వీడు చావాలంటే నువ్వు బతుకుతావు. ఇద్దరు ఎవరు చావాలండి? ఎంతైనా ప్రతి జీటీఓలో సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఒక క్యారెక్టర్ మిగులుతారు. సో అది నేనయ్యా. మా ఫ్రెండ్స్ అందరిని చంపేసి నువ్వు దగ్గర రా ఒకసారి. కల్కి చూసినావా? కల్కి ఎట్లుంది? స్టార్ వార్స్ ని కాపీ కొట్టి తీసి కల్కి అన్న. నీ అమ్మ దగ్గర నువ్వు చెప్పు. వదులు వదులు. ఈ కల్కి ఎట్లుంది చెప్పలే? బాలే, నిజంగానే బాలే. ఎందుకు కొడుతున్నావు? కల్కి ఎట్లుంది? బాలే, నిజంగా స్టార్ వార్స్ లెక్కనే ఉంది. కొట్టగా ఎలాగున్నా పెట్టి అమ్మనాన్న బాగున్నారా నేను అడిగి, నేను చెప్పు. నాకు అర్థం కాలేదు సార్. ఏదో తేడాగా ఉందేంటి? బాగుందా? బాగుందండి. బాంబిచ్చే పటకి సార్. యువర్ అకౌంట్ హస్ బీన్ డెబిటెడ్ ఫర్ 2 lakhs. నేను ఇప్పుడు 2 lakhs కాదు రాజేష్. 3 lakhs, 5 lakhs, 12 lakhs. మెసేజెస్. స్వామి ధర్మం చే స్వామి. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. దీంతో ఏం పండుగ చేసుకోలేరా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇచ్చిన తప్పి ఇవ్వకపోయిన తప్పే బిచ్చపోలే. ఇవాళ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం మన బ్రీత్ ఆపగలిగాలి. సో ఇఫ్ మన బ్రీత్ ఆపగలిగితే వాట్ ఈస్ దిస్ శ్రేయస్? వాట్ ఈస్ దిస్? బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయమన్నా, వదలమని చెప్పలేదు. అది కూడా వదలమన్నా ఎక్కడి నుంచో వదలమని చెప్పలేదు, నోటి నుంచి వదలమని చెప్పలేదు. సారీ సార్. డోంట్ లాఫ్. హాయ్, నా పేరే కార్తీ. చాలా మందికి నేను రిలేషన్షిప్ అడ్వైజెస్ ఇస్తా ఉంటా. చాలా మంది రిలేషన్షిప్ అడ్వైజెస్ లో బ్రేకప్ కోరుకుంటారు ప్యాచప్ కన్నా. రిలేషన్షిప్ అడ్వైజెస్ కన్నా రిలేషన్షిప్ బ్రేకర్ అంటారు నన్ను. ఎవరు చూడట్లేగా? हाय, कैसे हो आप? तुमरा कैसा? क्या? तुम रहा कैसा? हाँ, मैं अच्छा हूँ। मैं खाना खाता. खाना? कैसा हो बेटे? अच्छा अच्छा. चेयर पैन बैठो. क्या करूँ? चेयर पैन बैठो. किस पे बैठो? मेरे मुड्डी पे. How to get unconditional love? GF conditional probability. Dog unconditional probability. మరి పెళ్లి డాగ్ తోనా? నాకు తెలవక అడుగుతా. రే, పెళ్లి ఎందుకు చేసుకుంటారా నువ్వు? కుక్కతోని? మనిషివా ఇంకేదన్నా నువ్వు? ఓన్లీ ఫ్యాన్స్. వాట్? ఓన్లీ ఫ్యాన్స్ మీనింగ్ తెలుసా నీకు? ఎందుకు నీకు ఓన్లీ ఫ్యాన్స్? ఎస్, ఓన్లీ ఫ్యాన్స్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఏం? ఆ ఫోన్ వీడియో ఆపే. ఆ ఫోన్ వీడియో ఆపే చెప్తున్నా. ఎందుకు ఆపాలి? నేను ఆపా. ఈ వీడియో చేస్తే నాకు కొన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి తెలుసా? ఎంత అమ్మాయిలు ఓన్లీ ఫ్యాన్స్ సంపాదిస్తారో నేను కూడా సంపాదిస్తాను.
ఇటు ఫోన్ ఇటు ఏం కూర్చో ఆగో ఆగో ఫోన్ ఇటు బయటకు వస్తావా చెప్తున్నా నాకు వచ్చిన డబ్బుల్లో నీకు కూడా 50-50 షేర్ ఇస్తా రైట్ కాలు వద్దు వద్దు నా మాటను వద్దు వద్దు దేశాన్ని ఉద్ధరించే పనులు చేయాలంటే ఏం పనులు రయ్యి ఓన్లీ ఫ్యాన్స్ పెట్టుకుంటారు ఓన్లీ ఫ్యాన్స్ మెంటల్ స్ట్రెంత్ ముఖ్యమా ఫిజికల్ స్ట్రెంత్ ముఖ్యమా? మెంటల్ స్ట్రెంత్ అంటే మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. నీకు ఒకవేళ జిఎఫ్ లేదు అవ్వలేదు నీకు బ్రేకప్ అవ్వలేదు అప్పుడు అవసరం లేదు నువ్వు ఇండియన్ టాయిలెట్ లో కూర్చుంటావు. కింద కూర్చున్నప్పుడు లేవడానికి మనకి ఫిజికల్ స్ట్రెంత్ కావాలి. మెంటల్ స్ట్రెంత్ ఎందుకు? మెంటల్ స్ట్రెంత్ ఏముంది కొద్ది రోజులు ఏడిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొడ్డిలో కూర్చుంటావు లేవలేక అలానే వాడితే ఎవరు లేపాలి నేను వచ్చి? హే లుకింగ్ ఫర్ రియల్ రిలేషన్షిప్ మీరు కూడా నాలాగా సోల్మేట్ కానీ ట్రూగా ఫైండ్ చేయాలనుకుంటే గెట్ ఇన్ టచ్ విత్ డేటింగ్ యాప్. ఎంతమందిరా బాబోయ్ అబ్బాయి ఎందుకు వచ్చిండు? నేను మేల్ కదా నాకు మేల్ కేటగిరీ చూపిస్తుంది. ఇదేంది రెయిన్బో కలర్ లో ఉంది LGBTQ వాడిని సెలెక్ట్ చేయలే వాడిని సెలెక్ట్ చేసుకున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అనవసరమైన రివ్యూ. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. మనం 200K దగ్గరలో ఈ సంక్రాంతికి మనం మైల్ స్టోన్ రీచ్ అవ్వాలి. మీ చూపులే నా పెట్టుబడి. ఈసారి కష్టమేనండి ఈ సంక్రాంతి కష్టమే అండి. సినిమా కట్టుపన హీరో ఎంట్రీ కట్టుపన విలన్ ఎంట్రీ కట్టుపన హీరోయిన్ ఎంట్రీ అంటే ఇప్పుడు మీ దగ్గర గన్ ఉంటదండి ఆ గన్ తో మీరు కాలుస్తారు. మీరు కాలుస్తే బుల్లెట్ వెళ్తుంది అవునా? అలాంటిది మీరు కాలవకుండానే బుల్లెట్ వెళ్ళింది అంటే ఎలా? అంటే మీరు ఏమన్నా రాసేయచ్చా? అంటే ఏమో అండి మీరు రాయండి అయ్యా అవదు. అంటే కార్ ఎక్కుతాడు దడేలమని ఆడ దిగుతాడు ఆడ వండుకుంటే ఈడలు వేస్తాడు. లాజిక్ వేర్ ఈజ్ లాజిక్? పిర్రలు పిండడమే అనుకోండి మీరు. అసలు మామూలు పిండడం కాదండి ఆ పిర్రలు కట్టింగ్ ప్లేయర్ బట్టి పిండడమే. అసలు ఏం జరుగుతుందండి? హీరో చచ్చాడు ఎందుకు చచ్చిపోయాడు? లాజిక్ కావాలి. హీరో ఇంకా విలన్ మధ్యలో రొమాన్స్ నోట్ చేశా పాయింట్స్ అన్ని నోట్ చేశా. ఇవాళ అన్ని నిజాలే మాట్లాడు. అయ్యా మరి దారుణమయ్యా ఇలా అయితే అసలు మీరు కష్టమయ్యా. మీరు ఇలా సినిమాలు తీసారనుకో మీరు ఈ సినిమాలు వదిలేసుకోవడం బెటర్ సార్. కొత్తదనం కావాలి సినిమాలలో. మీరు బిర్యానీ తిందామని వెళ్తారు. మీరు బిర్యానీ తినకుండా వెళ్ళి కిచిడి తింటే ఎట్లుంటుంది? ఎలా ఉంటది? లేపి గాల్లోనే తల నరికినట్టు ఉండదు. ఈ సినిమాలో స్టోరీ లేదు ఒక బ్యాక్ డ్రాప్ లేదు ఒక బీజిఎం లేదు అంటే లిప్ సింక్ లేదు పాట మధ్యలో మాట్లాడతాడు వెనక మాట్లాడతాడు. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ సెట్ కాలే దానికి మూవీయే బాలే. అసలు మూవీ కాదు నాకు డైరెక్టర్ నచ్చాడు డైరెక్టరే బాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హీరోయిన్ తీసిపడే ఎందుకుంది? ఆ హీరోయిన్ నడుము మీద ఎక్స్ప్రెషన్స్ పలికి చావట్లేదు. హీరో విలన్ కొట్టుకుంటారు అంటే సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్ మ్యాన్. అంటే ఇప్పుడు హీరో వాడు పోయి విలన్ గారిని కొడితే వాడు పోయి ఒక బిల్డింగ్ కొట్టుకుంటే బిల్డింగ్ కూలిపోతుంది. మళ్ళీ విలన్ వచ్చి హీరోని కొడితే క్రాక్ రోడ్ అంతా క్రాక్ వస్తుంది. అంటే చూసేటోళ్ళు పిచ్చోలా. గురుజీ నాకు ఫైల్స్ వచ్చింది ఏమైనా సిటిగా చెప్పగలరా? రక్త ప్రసన్న అనేది సరిగ్గా లేనిచో ఫైల్స్ అనేది ఏర్పడును. దీనికి తగిన సరైన మార్గం. హలో చెప్పండి గురుజీ ఏమైంది? హలో నెక్స్ట్ కాలర్ పెట్టేసి గురుజీ నా అరికాలలో విపరీతంగా నొప్పిగా ఉంది గురుజీ. కండరాలు మీ బొక్కల మధ్యలో గనక ఆయిల్ అనేది కరిగిపోవడం వలన ఈ బొక్కలు గాని జరగడం అనేది కష్టం అవ్వను. దానికి ఒక చిట్కా చెప్తాను. బాగా దంచి నూరిన కొబ్బరి నూనెని తీసుకో అందులో కొంచెం ఇంజన్ ఆయిల్ వేసి అరికాలలో ఇంజన్ ఆయిల్ ఏంటి కాస్త జీలకర్ర వేసి కొంచెం తేనె వేసి అందులో తగినంత రెడ్ బుల్ జ్యూస్ వేసి మాన్స్టర్ జ్యూస్ కూడా వేసి అందులో కాస్తంత గోమూత్రం వేసి ఎండిపోయిన ఆవు పేడని తీసుకొచ్చి బాగా అందులో నలిపేసి ఆ మిశ్రమాన్ని మీరు అలాగా త్రాగవాలి. దీన్ని డైలీ సేవించినచో ఈ కాళ్ళు రైలు ఇంజన్ లా పరిగెత్తవలెను. ఇంత మిశ్రమం అంతా తాగితే ఆ కాళ్ళు రైలు ఇంజన్ లా పరిగెట్టనా? చెప్పు నువ్వు. ఆహా నువ్వే చెప్పు. అన్నం తిన్నవేరా బుజ్జి? ఏం కర్రీ? టమాటోనా? చీ ఐ హేట్ టమాటో. మరి నీకే కర్రీ ఇష్టం? క్యారెట్ కర్రీ ఇష్టమా? ఏ చీపో. Why do you need this job? Job కోసం. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? Do you have any experience in this kind of jobs? No sir, no experience. I'm sorry, we cannot give you the job. Sir, I don't have experience. That's why I came. You may leave. So you give me experience. Sorry, we cannot give experience. నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేకనే కదా మీ దగ్గరికి ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినా. I'm sorry, we can't. I put gun here. You give me job, or else I will kill you on the spot. Just will give me job. I said give me job. Give me job. I'll give you this. బొమ్మ బాగుందరా. ఎక్కడ కొన్నావు? అదే కొత్త బొమ్మ బాగుందా?
ఏమైందిరా? అది నా బొమ్మ కనిపించట్లేదురా. బొమ్మ కనిపించట్లేదా? రేయ్ ఒకసారి సరిగ్గా చూడు. రేయ్ మేము బ్యాగ్ లోనే పెట్టారా, ఎవరికి తెలియదు నేను బొమ్మ తీసుకొచ్చినట్టు. ఎక్కడ పోయిందిరా? నిజంగానే లవ్ చేసిన. లేదు ప్రీతి, నా మందు మీద ఒట్టి నేను నిజంగానే లవ్ చేసిన ప్రీతి. నిన్ను మీ నాన్న దరిద్రుడు, ఒప్పుకోడు. లేచిపోయి పెళ్లి చేసుకుందాం, లేకపోతే నేను చూసుకుంటా మొత్తం. ఏదైనా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏంది, నిన్ను నన్ను రానికి నేనేం ఆపుతుంది? మీ నాన్న ఆపుతుండా? ఏంది మరి? నాతో వస్తావా లేదా ఇప్పుడు? అని అమ్మ ప్రీతి 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 చచ్చిపోయింది. ప్రీతి చొప్పించినవారా? కంతలో చూసినావు కదరా? వామ్మో, ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. చెప్తా. రీఛార్జ్ చేయ బిడ్డ చెయ్యి ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైంది? అవన్నీ కావు చెప్తున్నా. ఆల్రెడీ 10 సార్లు చెప్పిన, నేను మళ్ళీ చెప్పాను. 100 సార్లు చెప్పిన, నేను చెప్పను. చెయ్యి బిడ్డ, ఒక్కసారికి చేయి, నాకు కొత్త లేదు. 2000 years later. అగో రీఛార్జ్ టాటా ప్లే అంట. అగో రీఛార్జ్ టాటా ప్లే అంటాడు. టాటా స్కై. టాటా ప్లే ఎక్కడి నుంచి వచ్చింది? టాటా స్కై నుంచి టాటా ప్లే కి చేంజ్ అయింది మొన్న. అదే ఊతో కాలే. టాటా స్కై టాటా స్కై లేదు, తీసేసిండు. టాటా ప్లే కాదు, టాటా స్కై. ఎన్నిసార్లు చెప్పాలి? టాటా స్కై, టాటా ప్లే కాదు మనది. టాటా స్కై టాటా ప్లే లేదు. రావు ఒకసారి పోయిన పైసలు తప్పు వేస్తావు. అన్ని వేస్ట్ అన్ని. లేదు పోయి పైసలు అన్ని అని చెప్పుకుని నా చెప్తుంది. మనవాడికి రీఛార్జ్ చేద్దామని చెప్పి 54,000 పోయినారా? నువ్వు చెప్పకపోతే నా ఫ్రెండ్స్ చెప్తారు నా. వెల్కమ్ బ్యాక్ టు జామకాయ రివ్యూస్. అస్సలు బాగాలేదు భయ్య మూవీ. ఐ వుడ్ గివ్ 1 or 2 జామకాయస్ ఫర్ దిస్ మూవీ. పుచ్చు ట్రై చేశారు, బట్ నాకు నచ్చలేదు. అసలు నాకు నచ్చలేదు. ఇప్పుడు సే దట్ అదిరిపోయింది భయ్య. లైక్ కాన్సెప్ట్ గానీ, విజువలైజేషన్ గానీ, ఎగ్జిక్యూషన్ గానీ, లైక్ పర్ఫార్మెన్సెస్ గానీ, హీరో యాక్టింగ్ గానీ, హీరోయిన్ యాక్టింగ్ గానీ కొన్ని అదిరిపోయాయి భయ్య. చాలా బాగుంది. బట్ కొన్ని దగ్గర చాలా అంటే డాన్స్, మ్యూజిక్ టైప్స్, లిరిక్స్ చాలా బాగా పాడారు భయ్య. అదిరిపోయింది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. బట్ సినిమాలో స్టోరీ ఎక్కువైపోయింది భయ్య. స్టోరీ ఉంది భయ్య. ఆ స్టోరీ అనేది పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, పాయింట్ బి వరకు వెళ్ళాలంటే మధ్యలో పాయింట్ సి పాయింట్ ఉంటుంది కదా. ఆ సి పాయింట్ తీసుకొచ్చి ఏ బి మధ్యలో పెడితే ఏబిసి చదువుకున్నాడు పిచ్చోడా. పోయింది భయ్య. సినిమా మొత్తానికి పోయింది. ఒకటి అనుకొని పోతాం, ఒకటి అవుతుంది భయ్య. ఇప్పుడు నేను టాయిలెట్కి వెళ్దాం అనుకుంటా, దొడ్డికి వెళ్ళాల్సి వస్తుంది. దొడ్డికి వెళ్దాం అనుకుంటే నాకు ఇంకేదో వస్తుంది. వామిటింగ్ చేసుకుందాం అంటే ఇంకేదో వస్తుంది. అంటే నేను బాత్రూమ్కి వెళ్తే పైల్స్ రావాలా నాకు ఇప్పుడు? అంటే అలానే ఉన్నాయి భయ్య సినిమాలో లాజిక్స్. కమింగ్ టు ద రొమాన్స్ పార్ట్ ఉంది, పెట్టాడు. బట్ నాకు అంత రియల్ గా అనిపించలేదు. హీరో విలన్ ఫైటింగ్ చేసుకునేటప్పుడు విలన్ హీరోని కొడతా ఉంటాడు దవడం మీద. హీరోకి ఫీలింగే రాదు. అంటే 5 సార్లు గుర్తాడు, 10 సార్లు గుర్తాడు. అంటే యువర్ మ్యాన్ ఆఫ్ స్టీల్ భయ్య. నాకు అర్థం కాదు భయ్య, ఏమని రాసుకుంటారు మీరు సినిమాలలో? చాకు కత్తి తీస్తారు, కత్తి ఇసురుతారు, అది జుగ్ అని పోతుంది. పోయి ఎగ్జాక్ట్ పక్కన అంటే ఏది పడితే అదా, అంతేనా భయ్య? నాకు సినిమా నచ్చలేదు భయ్య. కలెక్షన్స్ రావాలి, మాకు డబ్బులు రావాలి. మీరు చూస్తేనే మాకు డబ్బులు వస్తుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై జామకాయల రివ్యూ. పుచ్చు సబ్స్క్రైబ్. నాకంటూ ఒక బ్రాండ్ ఉంది, అది గుర్తురాలేదా రాజా? హలో, ఏంది సంగతులు? ఏం లేదు. ఇదిగో సోమశేఖర్ గారు ఉన్నాడు కదా, వాడి మీద గుర్రాల బెట్టింగ్ చేయించిన. ఈ గుర్రం వేయాలా, ఆ గుర్రం వేయాలా అనుకో టైంలో నేను ఒక గుర్రం మీద పెట్టించా. పెడతా ₹1,00,000 పెట్టారా? నేనేమో వాడిని మోసం చేద్దామని పెడితే వాడేమో ₹1,00,000 పెట్టించాడు. ఏమైందో తెలుసా? అది ఓడిపోయింది. మీ బాబా? మా బాబు ఇతను కాదు. మా బాబు ఇక్కడ లేడు, లంచ్కి వెళ్ళాడు, వెనుకున్నాడు. అంటే నేను నీ కొడుకును కాదా? అదేందండి, మీ బాబు మీ వెనకే ఉన్నాడు, అతను మీ బాబు కాదా? ఆయన మా బాబు కాదు. ఆయన ఎవరో నాకు తెలియదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నా ఫ్రెండ్స్ అందరికి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మనసు చుట్టూ చాకులు గుచ్చుతుంటే నీకు తెలియదా బాధ? నాకు తెలియదు. నువ్వు హెల్ప్ చేస్తావా లేదా నాకు చెప్పు. సరే నా మాట సెట్ చేద్దాం. ఎటోనోట నేను నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ చేస్తా. ఇదంతా కాదు, మా అమ్మ చూసిన సంబంధం ఉంటది చూడు, దాన్ని చూసుకొని నేను పెళ్లి చేసుకుంటా. అంతే. నాకు వద్దు ఈ లవ్ వద్దు, ఈ మోసాలు వద్దు. భయం అయిపోతుంది, ఒక్కొక్కటి బయట చంపేస్తాంది. కమలాసన్ సరే
నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. అర్జెంట్గా ఫోన్ చేస్తా. హలో, అరే నాకు ఒక పిల్ల కావాలరా ప్లీజ్ రా. నాకు కూడా జాబ్ ఉంది, నాది కూడా రొయ్యి బైక్ ఉంది. అరే ఒక్క పిల్లని సెట్ చేయరా ప్లీజ్ రా. ఏం మాట్లాడుతున్నావురా? ఏం కావాలి బెట్ట? నా ఫ్రెండ్స్ నా బర్త్డే పార్టీ చేసుకోవాలి. నీడ్ సమ్ మనీ. ఏమన్నా ఇస్తావా? బర్త్డే పార్టీ డబ్బులు కావాలా? ఎంత కావాలి? 6K చాలు. ఓ ఎంతేనా? తీసుకోనన్నా. ఇంతెందుకు డాడీ? నాకు ఇంత వద్దు. పర్లేదు ఉంచుకో, ఏం కాదు. ఖర్చులకి పనికొస్తుంది. మీ ఫ్రెండ్స్ కి బిర్యానీ ఇట్లా కొనిచ్చేస్తే అయిపోతుంది కదమ్మా. థ్యాంక్ యూ నాన్న, మై బాయ్ ద బెస్ట్. ఏంటి డాడీ? ఏంటొచ్చా? అది కొంచెం పైసలు ఇస్తావా? అంటే నా బర్త్డే కదా, మా ఫ్రెండ్స్ కి బయట తినిపిస్తా అని చెప్పిన. అట్లా నువ్వు కొంచెం ఇస్తే. ఏంది బర్త్డే పార్టీయా? ఇగో ఈ 10 రూపాయలు తీసుకొని ఇక్కడ నుంచి దొబ్బే. ఇదేం డాడీ, 10 రూపాయలకి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు డాడీ. ఏందే నాకెదురు మాట్లాడుతున్నావు? అమ్మో వద్దు, అసలే 10 రూపీస్ అంటే బస్ టికెట్ కూడా డబ్బులు. థ్యాంక్స్ డాడీ. హాయ్, నా పేరు మోడల్, చిల్లర్ మోడల్. చూసిరుగా కండలు ఎట్లున్నాయో చూసిరుగా. గుద్ది కండల మధ్య మాయం చేసి పడేస్తా. రాజులాగా అమ్మ తగ్గేదేలే. చిల్లరగాడు నా మీద పాలు నుంచి కొత్త స్టైల్. మన ఫేవరెట్ సినిమా, మన ఫేవరెట్ హీరో రీరిలీజ్ కింద చిన్న చెప్పిన వాడొచ్చి డాన్స్ చేస్తున్నాడు. ఏమ్రా స్టార్ హీరో రిలీజ్ అయితే అట్లాంటప్పుడు డాన్స్ మాసు జాతర ఉంటది. చిల్లరగాడు చప్రిగాడు అనొద్దు చెప్తున్నా. మేం బాయ్ ఫ్యాన్స్ ఒక్కొక్కరికి చెప్తున్నా. ఏమ్రా ఏం చూస్తున్నావు గుడాయించి? చూస్తున్నావా? నా పేరే శ్రేయస్. నాకు సినిమా అంటే బాగా పిచ్చి. నాకున్న సినిమా పిచ్చికి మొన్న ఫస్ట్ డే ఫస్ట్ షో నేను దెబ్బకి కింగ్డమ్ పోయినా. నెత్తి నొప్పి నేను తట్టుకోలేదు. అఫ్ కోర్స్ బాగాలేదు. నేను ఎంత సినిమా పిచ్చోండి అంటే నాకు ఆ మూవీ నచ్చాలి, నచ్చకపోతే మూడంతా ఖరాబ్ అయిపోతుంది. ఒక రాడ్ ఇంకో రాడ్, రాడ్ల మీద రాడ్. ఒక ఫ్లాప్ సినిమా చూసి ఇంటికి రాగానే మేము వెంటనే రాత్రి ఇంకో సినిమా. అంటే మాకు సినిమా అనేది ఒక ప్రపంచం. మేము సినిమాలోకి వెళ్ళిపోదాం అనుకుంటాం. మాకు సినిమా అంటే ఇక రేపు మార్నింగ్ ఆ హైప్ తట్టుకోలేకపోతున్నా. కూలీ రిలీజ్ అవ్వబోతుంది, వార్ రిలీజ్ అవ్వబోతుంది. అసలు రెండు సినిమా. బికాస్ మేము సినిమా అనే ప్రపంచంలోకి రాత్రి దూకాలి, పొద్దున దూకాలి, పగలు దూకాలి. ఎప్పుడు పడితే అప్పుడు సినిమా సినిమా సినిమా. అప్పుడప్పుడు నేను యాక్టింగ్ చేసిన హీరో అయిపోవచ్చు అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ సినిమాలో హీరో కన్నా నేనే బాగా చేస్తా అనిపిస్తుంది. ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుంది అనేది. అట్లా కాదు నేను చెప్పి ఇక అద్దం ముందరకు వస్తా. అద్దం ముందరకు వచ్చి డైలాగ్ ఎక్స్ప్రెషన్ ట్రై చేసి రానే రాదు. అట్లా ఇప్పుడు కూడా రావట్లేదు. ఈ బాధలన్నీ తట్టుకొని ఇక నాలోని ఒక యాక్టర్ నాలో ఒక యాక్టర్ ఉన్నాడని గుర్తించి యాక్టింగ్ చేద్దామని చాలా ట్రై చేసిన. అందరి ముందు చేసిన. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. మా డాడీకి ఒక యాక్టింగ్ ప్రూవ్ చేయాలనుకున్న ప్రతిసారి అందుకే చెప్తాడు, కలాము కళలు కనమన్నాడు గాని కథలు మింగమని. సర్లే ఇది ఇప్పుడు ఏదో చెప్పడానికి వచ్చి. బట్ నువ్వేం అవ్వలే కదా జీవితంలో. నువ్వు వేస్ట్ ఫెలోవి. నీ అమ్మ యాక్టర్ అవ్వడం చెప్పడం కూడా తప్పే. అప్పట్లో మా నాన్న ఫోన్ కావాలా? తీసుకో. హలో, ఎవరాను లంపిటి అచ్చోక్ ముందు కేడి. ఏమండి మీ అమ్మ బాగుంది అనడానికి, మీ అమ్మ మొగుడు బాగుంది అనడానికి చాలా తేడా ఉందిరా. సారీ నేను ఇలా అనకూడదు. ఒరే కొడక నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఎమ్రా చూస్తున్నావు? ఇవాళ మా హీరోది ఫస్ట్ డే ఫస్ట్ షో. అవునా? సంధ్య థియేటర్ లా పెద్ద 100 అడుగుల ఫ్లెక్సీ వేయిస్తున్నాం. ఈసారి కొడుతున్నాం 2 సెట్టరే మా బాబు. రే మీరందరు పేపర్లు రెడీ చేసుకోండి.
మూవీ కూతున్నాం రా, సినిమా అయినాక నువ్వు కనపడు, అప్పుడు చెప్తా నీకు. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? గాలి పోయిందా పెద్ద ఫస్ట్ డే ఫస్ట్ షో మా బాబులకే బాబు మా బాబు అన్నావుగా, ఏమైంది? ఎడువైంది మీ బాబు? లేదు, ఫ్యాన్స్ కి ఇది పెద్ద హిట్. అవునా, నెక్స్ట్ ఇయర్ మా బాబులకే బాబు వస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళితో. మొత్తం బతికైపోయింది నీ కొత్త చెక్కేస్తారు. మూసుకోరా, నీ ఓన్కి అంత సీన్ లేదు. విగ్గు పెట్టుకొని తిరిగేటోళ్ళు హీరోలు గారు, అర్థమైతుందా? మావుంది విగ్ అని ఎవరు చెప్పారు? మావుంది ఒరిజినల్ హెయిర్ విగ్. అసలు రియల్ హెయిర్ ఉంటేనే హీరో, రియల్ హెయిర్ లేకపోతే వాడు హీరో కాదు. ఏం మాట్లాడుతున్నారా? నేను మాత్రం మీ హీరోకి నేను సపోర్ట్ చేయను. మా హీరోనే తోపు, మా హీరోనే ఇది. మా హీరో ఓటే కలెక్షన్స్ మామూలుగా దడలు అవుతుంది. డబ్బులు లేవు కాబట్టి మీరు మెయింటైన్ చేసుకోలేరు. మా బాబు చేస్తున్నాడు. రేయ్, ఈసారి దేవరా హిట్ అయింది, RRR హిట్ అయింది. దేవరా అటర్ ఫ్లాప్ రా, మింగితే దేవరా అంట. మొత్తం టాప్ లెవెల్ దేవరా. ఇప్పుడు దేవరా పార్ట్ 2 రాబోతుంది. పార్ట్ 2 దేవరా ఈసారి దేవరా 2 డ్రాగన్ ప్రశాంత్ నీల్ ఆ మూవీ మొత్తం కొల్లా కొట్టబోతున్నాం మనం. ఇప్పుడు వార్ 2తో వస్తున్నాం. మనకి సలామనాలి మింగుతాం. వార్ 2 ట్రైలర్ లా రైతిక్ రోషన్ తో ఫైట్ అయ్యేటప్పుడు మా వాడు ఏడుస్తాడు. ఆ ఏడుచుకుంటా ఫైట్, ఆ ఎక్స్ప్రెషన్ ఎవ్వడు TFI మొత్తం ఎవడు చేయలేడు. అట్లాంటిది మా వాడు చేస్తాడు. TFI లో ద గ్రేటెస్ట్ యాక్టర్ అంటే ఎన్టీఆర్ ని మించినోడు ఇంకోటి లేడు. ఎవడు చెప్పకపోయినా దేవర్ అటర్ ఫ్లాప్. రేయ్, వాడు మన టైగర్ అంటున్నాడు రా, మన యంగ్ టైగర్ అంటున్నాడు రా. దేవరా కాదురా, నువ్వు ఏదైనా బిల్డింగ్ ఎక్కి దూకరా. రే, వాడు చంపేరా. అరే, వాడు కానీ తీసుకొచ్చిండే. అరే, ఎవడు ఈ రూమ్ వదిలి ఈ థియేటర్ వదిలి పాల్పడానికి వీళ్ళలో దేవరాజ్ యూనియన్ లీడర్. పోలీస్ మొదలెడదామా? షురూ కరే. విగ్గు పెట్టుకునే బతుకుతాడు. ఎందుకురా? విగ్గు కాదు, ఒరిజినల్ హెయిర్ కాదు విగ్. మా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. అస్సలు కాదు విగ్ అది. విగ్ కాదు, ఒరిజినల్ హెయిర్. హీరోని ఎందుకు? హీరో అంటే ఒరిజినల్ హెయిర్ ఉండాలి, మొత్తం రియల్ ఉండాలి. ప్యాచ్లు పెట్టుకొని ఎందుకురా? ఇంత ధైర్యం ఉంటే మా హీరోకి విగ్ అంటావురా? ఎవడా నువ్వు? మా ఓడు లేకపోయి ఉంటే బాహుబలి ఉండేదే కాదు, మా ఓడు లేకపోయి ఉంటే కలికి ఉండేదే కాదు, మా ఓడు లేకపోతే సలార్ ఉండేది కాదు. మబ్బుగాడు ఇప్పుడు చూడు, ఏడం పడుకోవడం అదే. మనకి ఇట్లా కాదురా చెప్తే. మీరందరు నా హీరోని అంటారా? నా హీరోని వీళ్ళందరూ మన రెబెల్ స్టార్ ఏదో అంటున్నారా? మనతో ఒక్కడు మిగిలిన మన రెబెల్ ఫ్యాన్స్ కి ఒక ఇన్సల్ట్. పోనా ఏమైందిరా? మీ కొండన్న సూపర్ హిట్ కొడతాడన్ను, ఏమైంది? మొత్తానికి పోయిందట కదా. అయినా ఏం సినిమాలు రావి? పెద్ద కొండ, దేవరకొండ, బంగారు కొండనా? అవంతా కాదు. ఏం సినిమాలు రావి? ఫ్యామిలీ స్టార్, లైగర్. మాట్లాడకు, ఈసారి కొడుతున్నాం. ఏది ఎక్కువ మాట్లాడేది? ఎవరిని కొడతావు? థియేటర్లు బద్దలైన తెలుసా మొన్న కింగ్డమ్ రిలీజ్ అప్పుడు? అవునులే, చూసినాం మీ కింగ్డమ్ బోర్డమ్. వాడి ఎంతసేపు అర్జున్ రెడ్డి క్యారెక్టర్లనే బతుకుతాడా? క్యారెక్టర్లకి వెళ్ళి బయటికి రమ్మను. మావాడు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అని చెప్ప బయటకు వచ్చిండు. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వు యాక్టర్ వా? ఇక్కడ మొత్తం మాది నడుస్తుంది. మెగా ఫ్యామిలీ. తొక్కేస్తాం, తొక్కి పడేస్తాం, కింద తొక్కి నారదీస్తాం. ఏంది నువ్వు తొక్కేసేదేంది? ఎవడరా నువ్వు తొక్కేయడానికి మమ్మల్ని? మా వాళ్ళతో పెట్టుకోవద్దు, మేము తగలెట్టేస్తాం చెప్తున్నా. మొత్తం మీ అమ్మ, మీ అక్క, నువ్వు, మీ నాన్న, మీ తమ్ముడు
మీ నాన్న మీ చెల్లె మీ మొత్తం ఖాందాన్ అంత కాదురా